హోటల్. టీడీపీలో ఉన్నప్పుడు ఈ బోండావమ్మ, బుద్ధా వెంకన్న, ఈ నాగుల మీద ఈ యాంటీ దేవినేని ఉమా బ్యాచ్ అంతా మీతో ఉండేవాళ్ళు. తర్వాత వీళ్ళందరూ మీకు యాంటీ అయిపోయారు. ఎక్కడ తేడా వచ్చింది? నేను వచ్చేప్పటికి వాళ్ళు పార్టీలో ఉన్నారు. నేను పార్టీలో యాక్టివ్ అయ్యేసరికి పార్టీలో ఉన్నారు. వీళ్ళంతా పార్టీలో అప్పటికే ఉన్నారు. వాళ్ళు యాక్చువల్గా ఒక రకంగా పార్టీని కబ్జా చేసుకున్నారు ఆడడానికి. సో ఆ రోజు ఏంటంటే నేను టీం టీడీపీ విజయవాడని పెట్టి మొత్తం దాన్ని ఒక యూనిట్గా తీసుకుని దాన్ని గెలవడానికి ఆ 14 నెలలు కష్టపడ్డాం. అదే తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళ యాక్టివిటీస్ని రిస్ట్రిక్ట్ చేసింది, దాంట్లో డౌట్ లేదు. అంటే వీళ్ళు చేసే కబ్జాలను కానీ ఇంకా నాకు పార్టీ వేడ్ అవుతుంది. ముఖ్యంగా ఎక్కడ వచ్చిందంటే మేయర్ పదవి విషయంలో నేను కోనేరు శ్రీధర్ నిన్ను గోగుల రమణని మేయర్గా డిప్యూటీ మేయర్గా నేను గట్టిగా పట్టుబట్టి పెట్టా. వీళ్ళు వాళ్ళు చెప్పినటువంటి సాగట్లేదు, ఈ సిటీని కబ్జా చేద్దాం చూశారు మీరు చెప్పిన వ్యక్తులు. సో నేను దానికి అడ్డుకట్టేశాను. అడ్డుకట్టేసి వీళ్ళు పద్దాక లోకేష్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మార్చండి, వీళ్ళు మాట వింటలేదంటే నేను చెప్పే లోకేష్కి వాళ్ళని మారిస్తే విజయవాడ కుక్కలు చింపిన వస్తారు, వీళ్ళు అమ్మేస్తారు విజయవాడని. మీరు చెప్పిన ఎవరైతే మీ పేర్లు చెప్పారో సో వీళ్ళు అమ్మేస్తారు విజయవాడని, పార్టీ నాశనం అయిపోద్ది, మీ ఇష్టం మార్చుకుంటే మార్చుకుంటే నేనైతే దానికి ఎగ్నెస్ట్ అని చెప్పాను. సో అట్లా చాలా విషయాల్లో చాలా కబ్జాలు చేయాలన్నా చేయాలన్నా సెటిల్మెంట్ చేయాలని నేను అడ్డం పడ్డాను. సో దాంతో వాళ్ళు నన్ను విభేదించి ఉండొచ్చు. అంతేగాని వాళ్ళకి నాకు ఆస్తి కథలు లేకపోతే వాటాలో సెటిల్మెంట్లు ఏం లేవు. అంతే చూసారు కదా మీరు. బుద్ధా వెంకన్న తోటి చంద్రబాబు నన్ను తిట్టించారని మీరు కామెంట్ చేశారు. ఆయన కొడుకు కూతురు పిల్లల్ని తీసుకొచ్చి ప్రమాణం చేశారు. అతను ఒక మనిషిగా చూడండి నేను అసలు. మనుషులు మాట్లాడేదానికి వాల్యూ ఉంటుంది కానీ పశువులు మాట్లాడేదానికి వాల్యూ ఉంటుంది. వాళ్ళు తీవ్రమైన కామెంట్లు మేమే చేస్తున్నారు, చేపిస్తున్నాడు చంద్రబాబు, లోకేష్ చేపిస్తున్నారు. మీకు ఆ పదాలు ఇస్తాం ఈ పదాలు ఇస్తాం తిట్టండి అంటారు. నాకు తెలుసు కదా ఆయన చేసే పని. ఇప్పుడు అంతేనా? పనికి ఆహార పథకమా టీడీపీలో? పదవి పథకం అంత ఆరోపణలు ఆధారం లేకుండా చేస్తున్నారు. ఆధారం లేకుండా మీ మీద ఇప్పటి వరకు మీ మీద రాలేదు. మీరు అదే ఎకనమీ ఆర్థికంగా కూడా మీరు చాలా మోసం చేశారని, డబ్బులు ఎగ్గొట్టారని రోజు నిన్న కూడా బుద్ధా వెంకన్న మీ మీద కామెంట్ చేశారు. ఇంకా ఎక్సీడ్ వెళ్ళారు నిన్న. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అనేక రకాలుగా బూతులు తిట్టిస్తున్నారు నన్ను, అనేక రకాల మాటలు మాట్లాడుతున్నారు. కానీ అట్ ది సేమ్ టైం మీరు చూసే ఉంటారు ఇప్పటికీ చంద్రబాబు గారు లోకేష్ అనే మాట్లాడుతున్నాను. నేను ఎక్కడ కూడా బూతులు తిడతాను కానీ నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉండాల్సిన లిమిట్ నేను క్రాస్ అవ్వట్లా. వీళ్ళు అనే మాటలు నేను సేమ్ వాళ్ళిద్దరిని అంటే ఏమవుద్ది మీరు ఆలోచించండి. అనిపించేది వాళ్ళు కదా, అంతేనా? అంతే కదా. ప్రమాణం చేశారు కదా, ఆయన అనిపించట్లేదు. ఇప్పుడు మీ పబ్లిక్గా కేశినేని నాని అనేవాడిని చెప్పు తీసుకొడతాను మీ ప్రెస్లో అన్నాడు బుద్ధా వెంకన్న. అనడా లేదా? అనడా లేదా? ఖండించారా బాబు కొడుకులు? ఖండించారా? ఓ పార్టీలో ఒక సిట్టింగ్ ఎంపీ నీ పార్టీలో వ్యక్తి నువ్వు అంటే ఒక్క మాట చిన్న షోకాజ్ నోటీస్ కానీ లేకపోతే పర్సనల్గా పిలిచి ఎందుకు అన్నావు అని కానీ అడిగారా? మరి అట్లాంటప్పుడు ఏమనుకుంటాం వాళ్ళని అనిపించినాయి కదా. నాకు తెలుసు కదా వాళ్ళు అనిపిస్తున్నారని. అతను వాళ్ళ మనిషి, అతను వాడతారు వాళ్ళు, అతను అటువంటి వ్యక్తి. అన్నాడా లేదా నన్ను చెప్పు తీసుకొడతాన్ని అన్నాడు. మీరు చూశారు లేదా? మీడియా అంతా ప్రజలంతా చూశారు కదా. ఒక ఎంపీని చెప్పు తీసుకొడతాను అన్న ఈ ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఎక్కడ కనిపెడిందా మీకు? అదే పార్టీ వ్యక్తి మీరు చూసారా? మీరున్నారు సీనియర్ జర్నలిస్ట్ కదా. మీరు చెప్పులు తీసుకుంటున్నారండి. పవన్ కళ్యాణ్ కూడా చెప్పు తీశాడు, పేరు నాని చెప్పు తీశాడు. చెప్పులన్నీ కామన్గా కలిపేసేసారు పాలిటిక్స్. సేమ్ పార్టీ సిట్టింగ్ ఎంపీని చెప్పు తీసుకొడతాను పబ్లిక్లో ప్రెస్ మీట్లో అన్నప్పుడు పార్టీ అధ్యక్షుడికి పార్టీ జనరల్ సెక్రటరీకి బాధ్యత ఉందా లేదా? కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కానీ దాని నుంచి వివరణ అడగాల్సిన బాధ్యత కానీ ఉందా లేదా? మీరు చెప్పండి. సీనియర్ పొలిటీషియన్, సీనియర్ జర్నలిస్ట్ కంట్రోల్ చేసా లేదో కనీసం అడగాలి కదా. దాని మీద చర్య ఏది? నేను పడ్డా కదా, ఒక మాట కూడా అనలేదు కదా. నేను ఆయన కానీ నేను కొడుకుని కానీ ఎవరిని అనలేదు. ఇవాళకి మిమ్మల్ని గారు అనిపిస్తున్నా కదా. నువ్వు ఇన్ని అనిపించినా రోజు నీ ఊరకొక్కలు పెట్టి బూతులు తిట్టిస్తున్నావు. ఆర్థిక నేరస్తులు అంటే పోతే ఆర్థిక నేరస్తులు అయితే సిబిఐ ఉంది, ఈడీ ఉంది, లేకపోతే బ్యాంకులు వస్తే బ్యాంకులు చూసుకుంటాయి కదా.